పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలో పేలుడు జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలి 2 మృతి చెందారు. ప్రమాదంలో మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. వెల్డింగ్ చేస్తూ ఉండగా గ్యాస్ సిలిండర్ పేలటంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ వైజాగ్ నుంచి అందిస్తారు. అనిల్, చెప్పండి, ప్రస్తుతం ఈ ప్రమాద తీవ్రత ఎలా కనిపిస్తోంది? గాయపడ్డ వారి పరిస్థితి ఏంటి? ఈ ప్రమాదంలో 4 గాయపడినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. వారిని పోలీసులు కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే వెల్డింగ్ చేసేటువంటి ఈ వెల్డింగ్ షాప్లో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఆ పేలుడు దాటికి ఘటనా స్థలంలోనే 3 చనిపోయినట్టుగా ఇప్పటికే అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. కానీ చనిపోయిన వ్యక్తులు ఎవరనేది మాత్రం ఇంకా గుర్తించాల్సి ఉంది. ఎందుకంటే పేలుడి దాటికి పూర్తిగా శరీర భాగాలన్నీ కూడా నుజ్జు అయిపోయినటువంటి సందర్భం కనిపించింది. మొత్తంగా హృదయ విదారకమైనటువంటి ఘటన చేసుకుంది. ప్రతిరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. వారికి ఏదైతే ఫిషింగ్ హార్బర్లో ఉన్నటువంటి అవసరాల నిమిత్తం ఇక్కడ ఆర్క్ వెల్డింగ్ చేస్తుంటారు. ఈ ప్రాంతంలో ఇదే షాపు గత కొన్నేళ్లుగా కూడా కొనసాగుతున్నటువంటి సందర్భం ఉంది. అయితే ఒక్కసారిగా ఇక్కడ జరిగినటువంటి పేలుడితో చుట్టుపక్కల ఉన్నటువంటి వారంతా కూడా పెద్ద ఎత్తున ఏం జరిగిందని ఇక్కడికి వచ్చి చూసేసరికి కొంతమంది మృతదేహాలు పైకి ఎగిరి కింద పడ్డాయని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే క్షతగాత్రులను కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే చనిపోయినటువంటి 3 ఎవరనేది ఇంకా పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. ఆ దిశగా ప్రాథమిక విచారణ కూడా కొనసాగుతుంది. ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే కోణాల్లో కూడా విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఒక గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో ఈ గ్యాస్ సిలిండర్తో పాటు అలాగే ఇక్కడ మనం చూడొచ్చు ఆక్సిజన్ సిలిండర్ను తలపించేటువంటి విధంగా ఆ సిలిండర్ కూడా ఉంది. ఈ సిలిండర్తోనే ఆర్క్ వెల్డింగ్ అనేది చేస్తూ ఉండేటువంటి పరిస్థితి. అలాగే కటింగ్ మిషన్ కూడా ఉంది. ప్రతిరోజు కూడా ఇక్కడ వెల్డింగ్ సంబంధించినటువంటి పనులు జరుగుతూనే ఉంటాయి. ఫిషింగ్ హార్బర్ సమీపంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఏరియాల నుంచి కూడా ఎవరికైనా ఆర్క్ వెల్డింగ్ కావాలంటే ఇదే ప్రాంతానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మనం చూడొచ్చు, ఇది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి సెల్ ఫోన్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. పూర్తిగా ఆ వేసుకున్నటువంటి దుస్తులు కూడా చిరిగిపోయినటువంటి పరిస్థితి. అసలు ఎవరెవరు ఇక్కడ ఉన్నారు, ప్రమాదంలో మృతి చెందిన వారు ఎవరు, క్షతగాత్రులు ఎవరనేది కూడా గుర్తించడానికి వీలు లేని విధంగా శరీరం ఉందనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అలాగే పెద్ద ఎత్తున సంభవించినటువంటి పేలుడు ధాటికి మనం విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా ఏదైతే ఈ వెల్డింగ్ షాప్ ఉందో వెల్డింగ్ షాప్ అంతా కూడా పూర్తిగా కుప్ప కూలిపోయినటువంటి విజువల్స్ని కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. అలాగే డిజాస్టర్ ఫోర్స్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా వచ్చి ఇక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్నటువంటి విజువల్స్ను కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున స్థానికులు కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితిని కూడా గమనించవచ్చు. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా చల్లా చెదురుగా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కూడా వచ్చి వివరాలు సేకరిస్తున్నారు. అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎందుకు ప్రమాదం జరిగింది అనే దానిలో కూడా పూర్తిగా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. పోలీస్ కమిషనర్ కూడా కొద్దిసేపటి క్రితమే సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం ఏ విధంగా సంభవించిందనే దాని మీద వివరాలు కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. అయితే క్షతగాత్రులకు కింగ్ జార్జ్ ఆసుపత్రిలో వైద్యం అందుతోంది. పూర్తిగా సాయంకాలం భారీ ప్రమాదం సంభవించి ఇప్పటికే 3 చనిపోవడం జరిగింది. క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. పెద్ద ఎత్తున ప్రమాదం జరిగిందనే సమాచారం తెలుసుకుని ఇక్కడికి పెద్ద ఎత్తున స్థానికులంతా కూడా తరలి వచ్చారు. మనం చూడొచ్చు, కూర్చునేటువంటి కుర్చీలు కానీ లేకపోతే షాపులో రోజువారీ వాడుకునేటువంటి పరికరాలు కానీ పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. మొత్తంగా చూస్తే కనుక వెల్డింగ్ షాప్లో సంభవించినటువంటి ప్రమాదం ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు.
పూర్తిగా ఇక్కడ ఎటువంటి మెషినరీని ఉపయోగించేవారు, ఎటువంటి కార్యకలాపాలు చేసేవారు, ఏ విధంగా ఈ వెల్డింగ్ షాప్ వర్క్ అయ్యేదనే దాని మీద కూడా విచారణ వేగంగా కొనసాగుతుంది. ఫైర్ ఆఫీసర్ ఉన్నారు, మాట్లాడదాం. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో కూడా విచారణ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. మాట్లాడదాం. సార్, మీకు ఎన్ని గంటలకి? గ్యాస్ సిలిండర్ సార్, గ్యాస్ సిలిండర్ ఫైర్ మాత్రం గ్యాస్ సిలిండర్ సార్. అలాగే సార్. మీకు ఎన్ని గంటలకు సమాచారం వచ్చింది? ఏం జరిగింది? మొత్తంగా ఫైర్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ కూడా ఇక్కడికి వచ్చి పూర్తిగా విచారణ చేపడుతున్నారు. ఎటువంటి సామగ్రిని వినియోగించారు, పేలుడు ఏ విధంగా సంభవించిందనే కోణంలో పూర్తిగా విచారణ జరుగుతూ ఉంది. మనం చూడొచ్చు, గ్యాస్ ఏదైతే వెల్డింగ్ చేయడానికి ఉపయోగిస్తారో ఆ గ్యాస్ వెల్డింగ్ చేసేటువంటి ఆ పైపును కూడా పూర్తిగా పరిశీలించి ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకుంటున్నటువంటి విజువల్స్ని మనం చూడొచ్చు. మొత్తంగా చూస్తే కనుక పేలుడు దాటికి పూర్తిగా 3 ప్రాణాలు కోల్పోయారు. మరో 4 క్షతగాత్రులుగా కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ అనిల్. విశాఖ ఫిషింగ్ హార్బర్ పక్కన జరిగిన ప్రమాద స్థలాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎంత భీతావాహకంగా అక్కడి కండిషన్ ఉందో కనిపిస్తోంది ఆన్ స్క్రీన్. ఇక్కడ గాయపడ్డటువంటి 4 స్థానిక ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. అయితే ప్రమాద తీవ్రతకి 2 అక్కడికక్కడే మరణించినట్లుగా తెలుస్తోంది. ఘటన విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలో జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలి 2 మృతి చెందారు. ప్రమాదంలో మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. వెల్డింగ్ చేస్తూ ఉండగా గ్యాస్ సిలిండర్ పేరటంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మెంబర్స్ చనిపోయారు సార్. ఇంకో 4 మెంబర్స్ గాయాలైనాయి. మన పోలీసు వారు, మెడికల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా, ప్రభుత్వ అధికారులు కూడా సహకరించి ప్రజాప్రతినిధులందరి ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ జరుగుతుంది సార్ అక్కడ. సో ప్రజెంట్ అయితే గ్యాస్ సిలిండర్ పేలి ఉంది, పేలినట్టుగా చెప్తున్నారు కదా అక్కడ ఐ విట్నెస్లు. మిగతాది ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది సార్. అది